ఇక్కడ. అలాగే మొట్టమొదటిసారిగా ఒక అవధూతగా మాస్టర్ గారు స్వయంగా దర్శన భాగ్యం అయింది స్వయంగా స్వామి దగ్గర. ఇక్కడ మాస్టర్ గారు కూడా ధైర్యం చెప్పారు, అంత ఉన్నాను కొనసాగించని చెప్పారు మాస్టర్ గారు స్వయంగా చెప్పారు. మాస్టర్ గారు నేను చూడలేదు స్వయంగా స్వామి. అలాగే వారి బృందంతో కూడా నాకు సంబంధం లేదు. ఇక్కడ వారు ఇచ్చిన లిటరేచర్ ద్వారా మాత్రమే ఆయన ఇచ్చిన ప్రారంభ మేరకు ఒక స్ఫూర్తి పొందండి. సత్సంగం పూర్వకంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ సత్సంగం పెట్టుకొని మొదలుపెట్టాము స్వామి. 1995 ఆ టైంలో సత్సంగం ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ ఒక సంవత్సరం పాటు సత్సంగాలు జరిగేసరికి మళ్ళీ అప్పుడు మైన బయటికి తీసుకెళ్లారు స్వామి, ఇతర భక్తుల గృహాల దగ్గర ఉంటుంది. ఇక్కడ అరే వారానికి మరో లక్షవారు ఇక్కడ సత్సంగం పెట్టుకుంటే మరొక రోజు బయట సత్సంగం ఒక రోజు పెట్టించారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో గ్రామస్తులు ఇంకో మా ఊళ్ళో సత్సంగం పెట్టాలంటే అలాగా లక్షవారం ఎక్కడైతే మళ్ళీ ఆదివారం ఒక ఊళ్ళో, సోమవారం ఒక ఊళ్ళో, అలా మంగళవారం, బుధ, శుక్ర, శని, 7 రోజులు కూడా 7 సత్సంగాలు 7 గ్రామాల్లో మొదలుపోయేది. ఇక్కడ మళ్ళీ ఇతర గ్రామాలు మళ్ళీ కొన్ని స్ఫూర్తి కలిగి మళ్ళీ ఇంకా వేరేవాడి సత్సంగం పెట్టాలంటే వారంగా మళ్ళీ రోజులో 2 సత్సంగాలు, మళ్ళీ సాయంత్రం అన్నమాట 6 to మొదలైతే సత్సంగాలు 2 కూడాను. రోజుకి 2 సత్సంగాలు 2 గ్రామాలు మొదలు పెట్టేశాను. అలాగే 7 రోజుల్లో 14 సత్సంగాలు పూర్తయ్యాయి. ఇక్కడ మళ్ళీ ఇంకా సత్సంగాలు ఇంకా గ్రామాలకి ప్రపంచాలంటే రోజుకి మళ్ళీ 3 సత్సంగాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా 7 రోజులు 7 3 21 సత్సంగాలు, 21 గ్రామాలు 21 సత్సంగాలు అన్నమాట. మళ్ళీ ఇంకా సత్సంగాలు ఇంకా మా తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కొన్ని చోట వాళ్ళకి స్ఫూర్తి కలిగితే వాళ్ళ యొక్క శ్రద్ధ మేరకు మళ్ళీ సత్సంగాలు పెట్టే ప్రయత్నం చేశాము. ఒకసారి 4 సత్సంగాలు ఏర్పాటు చేసుకోవడం. దాదాపు 30 గ్రామాల్లో వారానికి ఒక రోజు చెప్పిన బట్టండి, ఒక గంట చెప్పిన. అయితే 6 గంటలు మొదలు పెడితే రాత్రి 11 ఆ టైం వరకు కూడా సత్సంగాలు జరుగుతాయి స్వామి. అయితే ఇన్ని సత్సంగాలు ఎలా కొంచెం అవుతున్నాయంటే అంటే ఒక గంట ఎక్కువ తీసుకోవాలి స్వామి సత్సంగాలు. మిగతా భజన కానీ హారతి అన్నీ కూడా వాళ్ళు ఇచ్చుకుంటారు అన్నమాట. ఊరికే ప్రవచన వరకు మాత్రమే ఒక గంట సేపు తీసుకుని అక్కడ నేను తప్పుకుంటుంటాను. అలాగే 2-3 గ్రామాలు 4 గ్రామాలు రోజులో కవర్ చేసుకుంటాను స్వామి. పగలు ఉద్యోగ ధర్మాను కరెక్ట్గా నిర్వహించుకుని వచ్చిన తర్వాత మళ్ళీ 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సత్సంగాలు కంటిన్యూస్గా ప్రతిరోజు ఇస్తాను. ఆ విధంగా ఈ 28 సంవత్సరాల 95 నుంచి స్వామి 28 సంవత్సరాల నుంచి సమయం తెలియకుండా అసలు నాకు ఏంటంటే అప్పుడు నేను ఇంకా కొరోనా అనుకున్నాను స్వామి దగ్గర. ఇక్కడ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు ఎంత వయసు వచ్చిందా, నాకు ఎంత తల మెరిసిపోయిందో, ఎలాగొచ్చిందా అంటే జనాలంతా కొత్తగా కనపడడం దీంట్లో ఇక్కడ. అంటే ఒక ఆధ్యాత్మికము ఈ సాధన కార్యక్రమం సత్సంగాలు తప్ప ఈ పర్వదినాలు చేసుకోవడం తప్ప 2 విషయం తెలియకుండా తదేక ధ్యానంతో ఈ పవిత్ర సేవని మాస్టర్ గారు కొనసాగడం జరిగింది స్వామి దగ్గర. ఈ విధంగా మొత్తం 20 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 30-40 గ్రామాల్లో సత్సంగాలు ఏర్పాటు చేసుకుని ప్రధానంగా పర్వదినాలు స్వామి ముఖ్యంగా దీంట్లో అంటే మనకి గురు పూర్ణిమ కానివ్వండి స్వామి, దత్త జయంతి, అలాగే వారి మహాసమమైనటువంటి పర్వదినం విజయదశమి స్వామి. విజయదశమికి అయితే 10 రోజుల పాటు సాయి తత్వాన్ని సనాతన ధర్మాన్ని అంతా కూడా స్వామి దాదాపు 40 గ్రామాలు కాలినడకన పాదయాత్ర చేస్తూ కరపత్రాలు ఫోటోలు పంచిపెడుతూ ప్రసారం చేయడం జరుగుతుందన్నమాట అండి సత్సంగ సభ్యులందరూ కలిపి స్వామి దగ్గర ఇక్కడ దీంట్లో. అలాగే మన సమాజంలో కొన్ని దురాచారాలు స్వామి దగ్గర ఇక్కడ అంటే కొన్ని ఆటే కొంచెం బాగా మనసు బాగా హర్ట్ అయిపోతుంది ఇక్కడ దీంట్లో. అంటే ఇంచేదంటే ప్రస్తుత కాలంలో శాస్త్రాన్ని సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఎవరు చూసిన విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది స్వయంగా. ఇప్పుడు ఉదాహరణకి వివాహ కార్యక్రమం ఉన్నాయి స్వామి ఇక్కడ, అది కూడా సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఎవరు చూసిన విధంగా వారు చేస్తున్నారు. ఉదాహరణకి భోజనాలు ఉన్నాయి స్వామి ఇక్కడ. భోజనం మీద చక్కగా అతిథిని కూర్చోబెట్టి భోజనం పెట్టవలసింది పోను బఫే పోయి దురాచారాన్ని ఒకరు చూసి ఒక ఏలవరగా పెట్టుకుంది ఇక్కడ స్వామి. వచ్చిన అతిథిని ఆధారంగా భోజనం పెట్టవలసింది పోను ఏదో ఒక కంచం చేతికి ఇచ్చిన అడుగు తినట్టు అటు చెప్పకుండానే చెప్పుతూ తిట్టి ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇంకా అనేక కార్యక్రమాలు స్వామి. అలాగే మనకి వివాహం కానివ్వండి, ఒక మెసూరు ఫంక్షన్ కానివ్వండి, పుట్టినరోజు ఫంక్షన్ కానివ్వండి, అన్ని వాటిలో కూడా స్వయంగా ఈ దురాచారం అంటే ప్రధానంగా మాంసాహారం ప్రధానంగా బేస్ చేసుకోవడము, తర్వాత బప్పిపోయిన దురాచారాన్ని అలవాటు చేయడము, ఇవన్నీ ఏంటంటే మొత్తం సాంప్రదాయము మొత్తం ఆరోగ్యశ్వర పక్కన పెట్టేసారు దీంట్లో సాంప్రదాయం పక్కన పెట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో సత్సంగపూర్వకంగా ఇది ఎంత మాత్రం సరికాదు ఇక్కడ. ఇది ఒక దురాచారంగా చేస్తున్నారు సమ్మ. ఇదంతా ఆరోగ్యపరంగా శ్రేయస్కరంగా పారమార్థంగా శ్రేయస్కరం కాదు దీంట్లో. అందులో సత్యాన్ని సత్సంగపూర్వకంగా అందరికీ తెలియజేయడము, అటు అవసరం కరపత్రాల గురించి ప్రింట్ ప్రసారం చేయడం, తల్లిదండ్రుల ప్రాసెసింగ్ గురించి, తల్లిదండ్రులు చూడడం గురించి కానివ్వండి, అలాగే పెప్పబో దురాచారం కానివ్వండి, గోమాత ప్రాసెసింగ్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా మనసులో ఒక ఏదైనా ఆందోళనగా బయలుదేరి దాన్ని మళ్ళీ ఒక కరపత్ర రూపంలో ప్రింట్ చేసి చుట్టుపక్కల గ్రామాలంతా కూడా వాటిని పంచిపెట్టడము, అలాగే సత్సంగపూర్వకంగా సాయిపరంగా సనాతన ధర్మాన్ని మాస్టర్ గారి మార్గంలో స్వయంగా సత్సంగపూర్వకంగా ప్రసారం చేయడం అనేది ఆయన స్వయంగా జరిపిస్తున్నారు స్వామి స్వయంగా దీంట్లో. అయితే ప్రస్తుత కాలంలో సాయి తత్వంలో కూడా కలి ప్రభావం వల్ల రకరకాల మరుగుతున్న పరిస్థితుల్లో
భరత మహారాజు చూపించిన సాయి మార్గం తోడని మా అదృష్టంగా భావన చేస్తున్నాను స్వామి. చేతంటే ఒక సర్వసంగ పరిచయం అయినటువంటి ఒక సన్యాసి కూడా సాధ్యం కానిటువంటి సాధన స్థితిని మాస్టర్ గారు గృహస్థుడయ్యి ఒక సన్యాసించినటువంటి విధంగా ఆయన ఆచరించడంగా చూపించారు ప్రతి. అది సామాన్య విషయం కాదు స్వామి దీంట్లో. అంచేత మాస్టర్ గారి జీవితమే ఒక అద్భుతమైన బోధన మాట స్వయంగా స్వామి. ఆయన ప్రతిదీ ఏది చెప్పారో అది ఆచరించారు, ఏది ఆచరించారో చూపించారు స్వయంగా మహాత్మ స్వామి. అలాగే అందరూ మహనీయులు అవధూత యోగుల యొక్క చరిత్ర వారు దర్శించడము, వారి చరిత్ర మనకు అందించడం స్వయంగా జరిగింది స్వామి. అన్నీ కూడా అధ్యయనం చేసుకోవడం, సత్సంగం చెప్పుకోవడం స్వయంగా జరుగుతుంది. అయితే ఒక్కొక్క మహనీయ చరిత్ర అధ్యయనం చేస్తున్నప్పుడు మనసు ఆనందంతో పొంగిపోతుంటుంది స్వామి. అంతా కూడా మనసు అంత ప్రశాంతంగా పొంగిపోతుంటుంది స్వామి. ఇక్కడ ఇంత మహనీయులు సనాతనంలో ఇంత మహాయోగులు ఉన్నారు కదండి ఇక్కడ. అయితే చూస్తే మనకు తెలిసింది సహస్రం కూడా కాదు మనకు తెలిసిన స్వయంగా తెలుస్తాము ఇక్కడ. అంటే మనకు తెలిసింది చాలా తక్కువ, కానీ మనకు తెలియదు ఇంకెంతమంది ఎన్ని వేల మంది మహానీయులు ఉంటారు ఈ సనాతన ధర్మంలో ఇక్కడ. ఆనంద పారవశ్యంతో వాటిని తెలుసుకోవడము అలాగే చెప్పడం జరుగుతుంది స్వామి. అలాగే మరి ఈ సాంప్రదాయంలో అవధూతలు స్వయంగా స్వామి మనకి 4-5 అవధూతలు కూడా స్వయం ఇక్కడికి వచ్చారన్నమాట. మాస్టర్ గారు చెప్పారు ఇక్కడికి ఈ ప్రదేశానికి అవధూత స్వయంగా వచ్చారు. గోపాలబాబు స్వయంగా వచ్చారు స్వామి. గోపాలబాబు 2-3 సార్లు ఇక్కడికి వచ్చారు. అలాగే ఆయన ప్రేరణతో ఇక్కడ పక్కనే నదీ తీరంలో గోశాల ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. ఆయన స్వయంగా రెండోసారి వచ్చినప్పుడు స్వయం దక్షిణ చేసి ఇవ్వబోయారు అన్నమాట. ఇక్కడ గోశాల ఏర్పాటు చేయాలని చెప్పారు. అది మా వల్ల కాదు, ఇప్పటికే నాకు ఒత్తిడి అయిపోతుంది, అది ఇక్కడ చాలా కాస్ట్లీ ల్యాండ్స్ అన్నీ కూడా అని కష్టం స్వామి అంటే, లేదు భగవన్ నిర్ణయం అయిపోయింది, నువ్వే ఇవ్వడము జరుగుతుంది అన్నారు ఇక్కడ. అలా మా వల్ల కాదు స్వామి అండి ఇక్కడ లేదు భగవన్ నిర్ణయం అయిపోయింది అన్నారు. బట్టి మహాత్మ వాదించకూడదని చెప్పేసి వెంటనే మా సత్సంగ సభ్యులుంటి ఆ దక్షిణ తీసుకుని పొట్లం కట్టి డిబ్బీలు వేసి ఎప్పుడు అవసరం ఉంటే గో కొనుక్కుని మందిలో పెట్టుకోవచ్చు తప్ప గోశాల కూడా మా వల్ల కాదని చెప్పేసి నేను ఆ పొట్లం కట్టి డిబ్బీలు వేసాను స్వామి. ఆ జరిగిన 1 సంవత్సరంన్నర కల్లా చిత్రంగా నదీ తీరాన్ని ఆ ల్యాండ్ అమ్ముతానని చెప్పేసి రావడం, అందరికీ విషయం తెలియడం, సభ్యులంతా కూడా ఆయన గోపాలబాబు ఇలా చెప్పారు కదా, గోశాల పెడతారని చెప్పారు కదా, చాలా బాగుంది అందరూ ఆటోమేటిక్గా వాళ్ళు ముందుకు వచ్చేసారు అన్నమాట. భగవత ప్రేరణ కానీ కాదు ఇక్కడ. అప్పటికప్పుడు డబ్బులు లేక తలక వేసి అడ్వాన్స్ ఇచ్చారని, తర్వాత డబ్బులు లేకపోయినప్పుడు 6 మాసాలకి ఇస్తానంటే ఆయనే ముందుగా రిజిస్ట్రేషన్ చేసి మొత్తం ఆటోమేటిక్గా మహాత్మ సంకల్పం అన్నట్టుగా మొత్తం అది రిజిస్ట్రేషన్ అయిపోయి కార్యక్రమం దాల్చేసిన సంగతి. అప్పుడు అక్కడ గోశాల గోపాలబాబు ప్రేరణతో అక్కడ నదీ తీరంలో గోశాల ఏర్పాటు చేసినప్పుడు 11వ సంవత్సరం స్వామి అప్పుడని చక్కగా జరుగుతుంది, గోశాల జరుగుతుంది చక్కగా స్వామి. అలాగే ఆ గోశాల అక్కడే ప్రతి పున్నానికి గంగాహారతి కూడా చాలా విశేషం జరుగుతుంది బట్టండి. ప్రతి పున్నానికి గంగాహారతి చాలా విశేషం జరుగుతుంది. 7 గోదావరి 7 పీఠాల మీద గంగామాతను ప్రతిష్ఠ చేసిండి 7 బ్రహ్మలతో గంగాహారతి విశేషంగా జరుగుతుంది స్వామి అక్కడ. అలాగే ఈ మధ్యన గోలింగేశ్వర స్వామి అని చెప్పేసి నర్మదా బాణలింగం ఒకరు స్వయంగా పంపిస్తే అక్కడ శివాలయ నిర్మాణం కూడా నదీ తీరాన్ని జరిగింది స్వయంగా స్వామి. అలాగే ఇక్కడ ప్రధానంగా జరిగే కార్యక్రమాలు ప్రధానంగా మీ గురు పూర్ణిమ ప్రధానం జరుగుతుంది స్వామి. విశేషంగా అంటే ఈ 40 గ్రామస్తుల సత్సంగంలో కూడా ఇక్కడ హాజరవుతుంటారు అనమాట. విశేషంగా 2:30 గంటల కార్యక్రమం జరుగుతుంది. అది కృష్ణాష్టమి విశేషం జరుగుతుంది. కృష్ణాష్టమి అనమాట. అంతా కూడా దాదాపు 4 గ్రామాలు కూడా మొత్తం ఒక 34 మంది గొల్లలతో కృష్ణాష్టమి వేడుక మాత్రం ఒక 20 చోట్లన్నా కూడా ఉట్లు కట్టించి అందరి చేత కూడా ఉట్లు కొట్టి సంబరం అంత ఘనంగా జరుగుతుంది స్వామి దీంట్లో. అలా ఉగాది కార్యక్రమం కూడా ఇచ్చేదంటే ప్రస్తుత పరిస్థితుల్లో మన కొత్త సంవత్సరం ఉగాది పర్వదినం చెప్పి ఇక్కడ దీని పక్కన పెట్టి జనవరి 1 పట్టుకున్న పరిస్థితుల్లో ఈ మహత్తర సత్సాంప్రదాయాన్ని ఈ ఉగాది సాంప్రదాయం మరుగుపడిన పరిస్థితుల్లో బాబా అనుగ్రహాశిస్తుల వల్ల ఉగాది కార్యక్రమానికి ప్రత్యేక విషయం జరుగుతుంది. ఇక్కడ అన్ని గ్రామాలు కూడా ఇక్కడ హాజరవుతారు స్వామి. ఇక్కడ ఉగాది మరుసటి నుంచి శ్రీరామనవమి వరకు నామసప్తాహం కూడా జరుగుతుంది అన్నమాట. 7 పగలు 7 రాత్రులు నామసప్తాహం జరుగుతుంది స్వామి. శ్రీరామోత్సవం కూడా చాలా ఘనంగా జరుగుతుంది బట్టి పలకోత్సవము చంద్రోత్సవం చాలా వివరంగా విశేషం జరుగుతుంది స్వామి దగ్గర ఇక్కడ. ఇలాగ 7-8 పర్వదినాలు విశేషం జరుగుతాయి స్వామి దగ్గర ఇక్కడ. అలాగే కార్తీక మాసంలో కూడా విశేషంగా నదీ తీరంలో వనభోజన కార్యక్రమం విశేషం జరుగుతుంది స్వామి దగ్గర ఇక్కడ. ఈ విధంగా ప్రధానంగా సత్సంగం ముఖ్యంగా స్వామి దగ్గరికి సనాతన ధర్మాన్ని సాయపరంగా మాస్టర్ గారు చూపించిన మార్గంలో ప్రసారం చేయడమే విధిగా కొనసాగుతుంది స్వామి దగ్గర ఇక్కడ.